తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో ఒక అరుదైన గర్వించదగ్గ ఘట్టం ఆవిష్కృతమైంది. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే అత్యంత కీలకమైన విద్యాశాఖను ప్రస్తుతం మహిళా అధికారులే లీడ్ చేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో ఉన్నత స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు విద్యాశాఖలో మహిళా శక్తి స్పష్టంగా కనిపిస్తోంది. విద్యాశాఖలోని 3 అత్యంత కీలక విభాగాలకు మహిళా ఐఏఎస్ అధికారులే నాయకత్వం వహిస్తుండడం విశేషం. వారిలో యోగితా రాణా విద్యాశాఖ కార్యదర్శిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీదేవసేన సాంకేతిక మరియు కళాశాల విద్యాశాఖ కమిషనర్గా ఉన్నత విద్యను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఇంటర్ బోర్డు నూతన కార్యదర్శిగా అభిలాష నియమితులయ్యారు. వీరి నియామకంతో విద్యాశాఖలోని 3 ప్రధాన విభాగాలు మహిళా అధికారుల చేతుల్లోకి వెళ్లాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లోనూ కీలక విభాగాన్ని మహిళా అధికారుల పర్యవేక్షణలోనే నడుస్తున్నాయి. పరీక్షల విభాగం కంట్రోలర్గా అత్యంత బాధ్యతాయుతమైన విధులను నిర్వహిస్తున్న జయప్రద భాయి, అకాడమిక్ విభాగం జాయింట్ సెక్రటరీగా విద్యా ప్రమాణాల బాధ్యత చూస్తున్నారు వసుంధర, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ విభాగం ఇన్ఛార్జిగా సేవలు అందిస్తున్నారు జ్యోత్స్న. కేవలం ఉన్నత విద్యే కాకుండా పాఠశాల స్థాయి విద్యా వ్యవస్థలోనూ మహిళా అధికారుల ప్రాధాన్యత కొనసాగుతోంది. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్గా విద్యా పథకాలను రాధారెడ్డి సమన్వయం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారానికి సంబంధించిన మధ్యాహ్న భోజన పథకం అదనపు డైరెక్టర్గా బాధ్యతలను జి ఉషారాణి నిర్వహిస్తున్నారు. జవహర్ బాల్ భవన్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ డైరెక్టర్గా సాంకేతిక విద్యారంగంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు విజయలక్ష్మి భాయి. సమగ్ర శిక్ష ఆర్జేడీగా క్షేత్రస్థాయిలో విద్యా పర్యవేక్షణ వెంకట నరసమ్మ చేస్తున్నారు. ఒక రాష్ట్ర అభ్యున్నతికి వెన్నెముక వంటి విద్యాశాఖలో ఇంతమంది మహిళా అధికారులు కీలక పదవుల్లో ఉండడం సామాజిక మార్పుకు సంకేతం. నిర్ణయాలు తీసుకోవడంలో పారదర్శకతను పెంచడంలో, విద్యా వ్యవస్థను సమర్థవంతంగా నడపడంలో వీరంతా తమదైన ముద్ర వేస్తున్నారు.